మన దేశంలో పెద్ద పెద్ద ధనికులు అనేక రకాలుగా సంపాదించి ఆ డబ్బును తీసుకెళ్ళి విదేశాల్లో దాస్తూ ఉంటారు. విదేశాల్లో దాచుకుని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వరాళ్ళు. మీ డబ్బు మీరు వచ్చి తీసుకెళ్ళిపోండి, మీకు కావాలంటే అన్నట్టు కావాలి చెప్తారు, కానీ వాళ్ళు మనకి మళ్ళీ ఆ డబ్బు తిరిగి ఇవ్వరు. మీరు ఇక్కడ ఆస్తులు కొనుక్కోండి, లేకపోతే వ్యాపారాలు చేయండి అని ఏవో చెప్తారు. ఎంత ఆస్తి కొనుక్కున్నా సరే అక్కడ విదేశాల్లో ఉన్న ఆస్తి ఇక్కడ మనకు దొరకదు. అలాగే డబ్బులు కూడా తిరిగి రావు. డబ్బులు తిరిగి రావు అన్న కారణం ఏంటంటే మనల్ని ఎర్రోళ్ళు చేసి ఇక్కడ డబ్బులు దాచుకుంటే మీకు సేఫ్గా ఉంటాయని అన్ని రకాల మనకి అడ్వర్టైజింగ్ చేసి మన డబ్బునంతా అక్కడ పెట్టిన తర్వాత మీరు వచ్చి పట్టుకెళ్ళండి బాబు, మీ డబ్బు మీకు కావాలంటేనే మేము అందించలేము అంటారు. వెళ్ళినాక ఆ వ్యక్తిని అక్కడ చంపేసి వాళ్ళ సంతకాలు తీసుకుని ఆ డబ్బు అంతా వాళ్ళు దోచుకు దింగేస్తూ ఉంటారు. అందుచేత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విదేశాల్లో డబ్బు దాయటం చాలా ప్రమాదం అని తెలుసుకోవాలి. ఎటువంటి రూపాయి సంపాదించినా కూడా మన దేశంలో దాచుకునేలా ఉండాలన్నమాట. అందుకని నేను ఇక్కడ ఒక బ్యాంక్ సిస్టమ్ని చెప్పాను. నేను అందరికీ మనం నెట్లోనే చెప్పాను. ముఖ్యమంత్రి గారికి కానీ ప్రధానమంత్రి గారికి కానీ వినిపించి రిజర్వే బ్యాంక్ అంటే అన్ని రాష్ట్రాల్లోనూ ఉండాలి రిజర్వే బ్యాంక్ అని చెప్పాను. రిజర్వే బ్యాంక్ ఎందుకు ఉండాలి అని చెప్పాను అంటే అన్ని రాష్ట్రాల్లోనూ ఎవరైనా సరే ఎంత డబ్బు దాచుకున్నా ఒకేసారి ట్యాక్స్ కట్టించుకోవాలి, రెండోసారి ట్యాక్స్ కట్టుకోరు. అలాగే ఎప్పుడైనా సరే ఆ డబ్బు ఎక్కడికైనా సరే పట్టుకెళ్ళేలాగా రిజర్వే బ్యాంక్ వెళ్తే వాళ్ళు మళ్ళీ మనకు డబ్బులు తిరిగి ఇచ్చేలాగా ఉండాలి అని చెప్పాలి. రిజర్వే బ్యాంకులోనే ఎందుకు దాయాలి అంటే అంత పెద్ద అమౌంట్ని ఎవరైనా తీసుకెళ్ళి దాచుకోవాలంటే రిజర్వే బ్యాంకులోనే దాచుకుంటే సురక్షితంగా ఉంటుందన్న ఉద్దేశపరంగానే రిజర్వే బ్యాంక్ అంటున్నాం తప్ప మరొకటి ఏమీ కాదు. రిజర్వే బ్యాంకులో దాచుకున్న డబ్బు ఎన్ని కోట్లైనా దాచుకోవచ్చు, కానీ ఒక్కసారే ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. మీ పిల్లల తరతరాలుగా ఎప్పటికైనా సరే ఆ డబ్బు తిరిగి ఇచ్చే అవకాశం ఉండేలాగా వాళ్ళు మీకు లెటర్ ఇవ్వాలని చెప్పాను. ఎందుకంటే అలాగా ఎప్పుడైతే మన దేశంలో రిజర్వే బ్యాంకులో ఒకేసారి ట్యాక్స్ కట్టించుకుని ఆ డబ్బు ఎన్నాళ్ళకైనా సరే తిరిగి ఇస్తామన్న ఆ చట్టాన్ని ఆ నిబంధనని తెచ్చుకుంటే బయట విదేశాలకు వెళ్ళే డబ్బు అంతా కూడా మన గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది. అప్పుడు మన గవర్నమెంట్ కూడా ఏమైనా చేయొచ్చు. అందుచేత ఏంటంటే విదేశాల్లో దాచుకున్న డబ్బు గురించి కూడా ఎవరు తెచ్చుకోలేకపోతున్నారు, చచ్చిపోతున్నామని వదిలేసే వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. కాబట్టి ఆ డబ్బును తిరిగి తెచ్చే విషయాన్ని నేను మీకు ఎన్నోసార్లు మీకు చెప్పాను. ఎవరైతే విదేశాల్లో డబ్బు దాచుకుని తెచ్చుకోలేకపోతున్నారో వాళ్ళకి మేము ఒక సొల్యూషన్ ఇచ్చాం. మీ డబ్బు మొత్తం మీకు అక్కడ ఎంత ఉందో దాని డీటెయిల్స్ మీకు ఇచ్చిన ఆ కాగితాలు మాకు ఇస్తే మేము ఆ డబ్బు తిరిగి తెస్తాం, కానీ అందులో మీకు సగమే ఇస్తాం, సగం గవర్నమెంట్ రూపంగా తీసుకుంటాం అని చెప్పి మేము అందులో వివరంగా చెప్పడం జరిగింది. అంటే అది ఎలాగ జరుగుతుంది, మేము తెచ్చుకోలేంది మీరు ఎలా తెస్తారో అంటారా? దానికి సొల్యూషన్ ఏంటంటే విదేశాల్లో మన పూర్వీకుల డబ్బు ఇంచుమించు కొన్ని కోట్లు ఉంది. ఆ డబ్బు మనం తెచ్చుకోలేకపోతున్నాం, వాళ్ళు ఇవ్వట్లేదు. అలాగే ఆస్తులు కూడా మనకి ఇవ్వట్లేదు. అక్కడ కొనుక్కున్న ఆస్తులు కూడా మనకి సమాధానం చెప్పట్లేదు. దానికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే అక్కడ ఎంత డబ్బు ఉందో ఎవరు ఎంత దాచుకున్నారో ఆ వివరం మన గవర్నమెంట్ దగ్గర పెడితే, గవర్నమెంట్ అంటే దానికి ఒక సెపరేట్గా ఏ రిజర్వ్ బ్యాంకులోనూ మాట్లాడే అవకాశం కల్పిస్తారు. ఆ బ్యాంకులో మీరు చెప్పారనుకో, మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ అక్కడ దాచిన డబ్బు ఎంత దాచారో ఆ డీటెయిల్స్ మీరు ఇచ్చారనుకో, ఆ డబ్బుని ఎలా తెస్తాము అంటే అక్కడ మన డబ్బుని అక్కడ వదిలేస్తాం. ఆ వదిలేసిన డబ్బుని మేము వాళ్ళకి ఏమైనా లెటర్ ఇస్తాం, నువ్వు నా డబ్బు నాకు ఇస్తలేదు కాబట్టి నేను నా డబ్బుని ఇక్కడ ముద్రించుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ కొత్త ముద్రని ముద్రించుకుంటాం. కొత్త ముద్రని అంటే ఎందుకు ముద్రించుకోవాలి? పాత నోట్లు మళ్ళీ మనం తెచ్చుకోకూడదు. పాత నోట్లు ముద్రించుకున్నామనుకో ఆ డబ్బు అంతా పట్టుకొచ్చి మళ్ళీ మన డబ్బులని కలిపేసి ఇక్కడ మన దగ్గర ఊరుకుని కావాల్సిన మిషనరీయా, కావాల్సిన అనాజ్ అంటే ఏంటి, ధాన్య పప్పులు ఇవన్నీ పట్టిపోతారు ఊరుకుని. మన డబ్బు అక్కడ అంత ఉన్నది కాబట్టి ఇలాగే పట్టిపోతున్నారు కాబట్టి వాళ్ళు మనకు తినడానికి లేకుండా చేస్తున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని తప్ప నేను చెప్పేది. విదేశాల్లో డబ్బు అంతా దోచుకెళ్ళిపోయి పెట్టుకున్న డబ్బు అంతా కూడా ఆ డబ్బును మళ్ళీ మనకి ఈ పక్క తిరిగి తెచ్చి ఇక్కడ రౌడీలకి అనేక రకాల కుల మతాల భేదాల వాళ్ళకి ఇచ్చి అనేక రకాలు ఇక్కడ ఇబ్బందులు కల్పించారు, అనేక రకాలు ఇక్కడ గొడవలు కల్పించారు. పండగల టైంలోను, ఎలక్షన్ టైంలోను ప్రతి చోట జరిగే గొడవ ఒకటే విధంగా ఎందుకు ఉంటుందంటే వాళ్ళు మన డబ్బుని ఇక్కడ పనిచేసి వీళ్ళ ద్వారాగా
మనల్ని చిత్రహింసలు పెట్టేలాగా చేస్తూ ఉంటారు. అందుకని మనం విదేశాల్లో డబ్బు దాచుకోకూడదు. నేను చెప్పేది ఎందుకు చెప్తున్నాను అంటే, మన దేశం బాగుపడాలి అంటే మీరు ఒకటే తెలుసుకోవాలి, మన దేశంలోనూ ఇటువంటి చట్టం తెచ్చుకునేలాగా మన గవర్నమెంట్తో మాట్లాడాలి. ఇంట్లో ఉన్నా సరే 100 కోట్ల ఇంట్లో ఉన్నా సరే ఒకేసారి ట్యాక్స్ కడతాం. ఒక్కసారి ట్యాక్స్ కట్టిన తర్వాత ఆ డబ్బు అంటే మామూలుగా ఆ డబ్బింగ్ ఏంటంటే బ్లాక్ మనీ కాకుండా వైట్ మనీగా ఉంటుంది అన్నమాట. ఒక్కసారి ట్యాక్స్ కట్టామనుకో, ఆ ట్యాక్స్ రసీదు మన దగ్గర ఉన్నదనుకో, 100 కోట్లు కడితే 100 కోట్లు కూడా అది వైట్ మనీగానే మనకి పరిగణలోకి వస్తుంది. సంవత్సరం ఉంచినా 10 సంవత్సరాలు ఉంచినా దాని ట్యాక్స్ రసీదు ఉంటే ఇంక మళ్ళీ దానికి ట్యాక్స్ కట్టవలసిన అవసరం ఉండదు. ఇలా చేసుకోవాలని ఎందుకు చెప్తున్నామంటే, మన దేశం బాగుపడటం కోసమే తప్ప మరొకటి ఏమీ లేదు. ఈ రకంగా ఎప్పుడైతే మనం అక్కడ డబ్బుని తీసుకోకుండా ఇక్కడ కొత్త రూపాయిని మనం ముద్రించుకుంటామో, ఆ రకంగా మనకి ఎంతో మేలు జరుగుతుంది. మొత్తం అక్కడ ఉన్న డబ్బంతా మనం ఇక్కడ ముద్రించుకోగలుగుతాం. సగం గవర్నమెంట్కి వస్తుంది అంటే, ఆ గవర్నమెంట్కి వచ్చే డబ్బు అది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. కతిమా మీకు ఏమీ తెచ్చుకోలేని విషయంగా ఉన్నప్పుడు 1 కోట్లో 100 కోట్లు ఉందనుకో, అందులో మీకు 50 లక్షల కోట్లు దొరుకుతుందంటే, 50 కోట్లు దొరుకుతుందంటే మీకు ఆనందమే కదా. మీకు మొత్తానికి అక్కడ ఇరుక్కుపోయిన డబ్బు మీరు తెచ్చుకోలేరు కదా. మీరు వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోతున్నారు కదా. మొత్తం ఫ్యామిలీని తీసుకెళ్తుంటే చంపేస్తున్నారు కదా. అక్కడ బతకటానికి వెళ్తుంటే చంపేస్తున్నారు కదా. ఇవన్నీ మీరు తెలుసుకొని, మా మాటలు మీరు తెలుసుకొని మీరు ఇలా చేస్తే బాగుంటుందని నేను ప్రజలకి, ఇటు గవర్నమెంట్కి కూడా చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ నల్లధనాన్ని ఎవరైతే దాచుకున్నారో చెప్పితే, వాళ్ళ ఆచూకీ చెప్పితే నేనైనా సరే ఆ ప్రయత్నం చేసి మీకు ఆ డబ్బును రప్పించి ఇచ్చే శక్తివంతంగా మీకు మేము కల్పిస్తామని చెప్తున్నాను.